నమస్కారం. ఈరోజు మనం విద్యార్థులకు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ సాధనాల గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. మా దగ్గర విద్యార్థుల కోసం ఉత్తమ ఏఐ సాధనాలు అని ఒక ఆర్టికల్ ఉంది. దాని ఆధారంగానే ఈ చర్చ. ఈ టూల్స్ ఎలా ప్రొడక్టివిటీ పెంచుతాయి, నేర్చుకోవడం ఈజీ చేస్తాయి, టైం ఎలా సేవ్ చేస్తాయో చూద్దాం. సరేనా? ఖచ్చితంగా. ఈ ఏఐ టూల్స్ అంటే ఇప్పటి స్టూడెంట్స్ చదువుకునే పద్ధతిలోనే ఒక పెద్ద మార్పు తెస్తున్నాయని చెప్పొచ్చు. అవి ఇన్ఫర్మేషన్ని ఎలా ప్రాసెస్ చేస్తాయో, పనులను ఎలా సింపుల్ చేస్తాయో చూద్దాం పదండి. ఓకే, ఫస్ట్ గ్రామర్లీ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కదా, రైటింగ్ అసిస్టెంట్. ఇది గ్రామర్ స్పెల్లింగ్ తప్పులు పట్టుకోవడమేనా, లేక ఇంకా ఏమైనా చేస్తుందా? కేవలం తప్పులు సరిదిద్దడమే కాదు, అది అంటే రియల్ టైంలో సజెషన్స్ ఇస్తుంది. మంచి పదాలు వాడమని చెప్పడం, వాక్య నిర్మాణం బాగుచేయమని చెప్పడం లాంటివి. ఇంకా ముఖ్యంగా ఆర్టికల్లో కూడా చెప్పారు దాని టోన్ డిటెక్టర్ ఫీచర్. ఓ, టోన్ డిటెక్టర్ అంటే మనం రాసేది ఫార్మల్గా ఉందా, క్యాజువల్గా ఉందా అని చెప్తుంది. ప్రొఫెసర్లకు ఈమెయిల్స్ రాసేటప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది కదా. బ్రౌజర్లో, వర్డ్లో, గూగుల్ డాక్స్లో ఎక్కడ రాసినా పనిచేస్తుంది. సో రైటింగ్ క్వాలిటీ పెరుగుతుందన్నమాట. ఆహా, బావుంది. సరే, ఇకపోతే చాట్‌జీపీటీ. దీని గురించి ఇప్పుడు తెలియని వాళ్ళు లేరు అనుకుంటా. ఇది చాలా పనులు చేస్తుందని విన్నాం. ప్రశ్నలకు జవాబులివ్వడం, ఐడియాలివ్వడం, కోడింగ్ కూడానా? అవునవును, చాలా వర్సటైల్ ఇది. కేవలం ప్రశ్నలకు జవాబులే కాదు, ఏదైనా కష్టమైన టాపిక్ ఉంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడగొచ్చు, లేదా ఒక ఎస్సేకి అవుట్లైన్ కావాలన్నా హెల్ప్ చేస్తుంది. రీసెర్చ్ పేపర్ సమ్మరీ కావాలన్నా అడగొచ్చు. భలే ఉందే. ఆర్టికల్లో చెప్పినట్టు మనం ఊహించని పనులు కూడా, అంటే ఒక కేక్ ఫోటో అప్లోడ్ చేసి రెసిపీ అడగడం లాంటివి కూడా చేయగలదట. ఓ, ఇంట్రెస్టింగ్. క్లిష్టమైన విషయాలపై వెంటనే క్లారిటీ రావడానికి ఇది స్టూడెంట్స్కి నిజంగా ఒక వరం లాంటిది. అయితే దీనిమీద మరీ ఎక్కువ డిపెండ్ అవ్వడం వల్ల స్టూడెంట్స్ ఓన్గా ఆలోచించే శక్తి తగ్గుతోందంటారా? అది చాలా ముఖ్యమైన పాయింట్. చూడండి, చాట్‌జీపీటీని ఒక స్టార్టింగ్ పాయింట్గా లేదా ఇన్ఫర్మేషన్ త్వరగా పొందడానికి ఒక టూల్గా చూడాలి. అంతేగాని దాని సమాధానాలనే గుడ్డిగా నమ్మేయకూడదు. అది మంచి అసిస్టెంట్, కానీ క్రిటికల్ థింకింగ్ మనదే ఉండాలి కదా. సరిగా చెప్పారు. సరే, ఇంకో పెద్ద టాస్క్ స్టూడెంట్స్కి లెక్చర్లు వింటూ నోట్స్ రాసుకోవడం. దీనికేమైనా టెక్ సాయం ఉందా? ఉంది కదా. అక్కడే ఓటర్.ai లాంటివి హెల్ప్ చేస్తాయి. ఇదేం చేస్తుందంటే లెక్చర్లు, మీటింగ్లు ఆటోమేటిక్గా రికార్డ్ చేసి ట్రాన్స్క్రైబ్ చేస్తుంది. అంటే మాటల్ని టెక్స్ట్గా మార్చేస్తుందన్నమాట. అబ్బా, అంటే గంటల తరబడి కూర్చుని నోట్స్ రాసుకునే పని తప్పుతుంది. అవును, టైం సేవ్ అవడమే కాదు, ఇందులో స్పీకర్ ఐడెంటిఫికేషన్ ఫీచర్ కూడా ఉంటుంది. అంటే ఎవరు ఏం మాట్లాడారో కూడా రికార్డ్ అవుతుంది. కీవర్డ్స్ హైలైట్ చేయడం, ఆటోమేటిక్గా సమ్మరీలు ఇవ్వడం లాంటివి కూడా చేస్తుంది. సో రివిజన్ చాలా ఈజీ అవుతుంది. సూపర్. లెక్చర్లు, ఇంటర్వ్యూలు, డిస్కషన్స్కి భలే యూస్ఫుల్ ఇది. సరే, ఇప్పుడు కొంచెం క్రియేటివ్ సైడ్ వెళ్దాం. డిజైనింగ్. కాన్వా గురించి చాలా వింటున్నాం. డిజైన్ స్కిల్స్ లేనివాళ్లు కూడా వాడొచ్చని. నిజమే. కాన్వా అసలు గ్రాఫిక్ డిజైన్ని చాలా అంటే చాలా సింపుల్ చేసేసింది. అందులో వేలల్లో టెంప్లెట్స్ ఉంటాయి. ప్రెజెంటేషన్స్, పోస్టర్స్, సోషల్ మీడియా పోస్ట్స్, ఏదైనా సరే. డ్రాగ్ అండ్ డ్రాప్ ఎడిటర్, బోలెడన్ని ఫ్రీ మెజర్స్, ఫాంట్స్ ఉంటాయి. దాంతో ఎవ్వరైనా ప్రొఫెషనల్ లుక్ తీసుకురావచ్చు. మరి దీనిలో ఏఐ ఎక్కడ ఉంది? ఉంది. కాన్వాలో మ్యాజిక్ స్టూడియో అని ఒకటి ఉంటుంది. అదొక ఏఐ ఫీచర్ సూట్ అన్నమాట. అందులో ఒకటి టెక్స్ట్ ప్రాంప్ట్స్ ఇస్తే చాలు. అంటే మనకు ఎలాంటి డిజైన్ కావాలో చెప్తే అదే కొన్ని ఆప్షన్స్ క్రియేట్ చేసి ఇస్తుంది. వావ్! అవును, దానివల్ల డిజైన్ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్ అవుతుంది. పర్సనలైజ్డ్ టెంప్లెట్స్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇక లాస్ట్ ఇది గామా ఏఐ. ఇది కూడా ప్రెజెంటేషన్స్ కోసమేనా? అవును, ఇది కూడా ప్రెజెంటేషన్స్ కోసమే. మరి క్యాన్వాకి దీనికి తేడా ఏంటి? గామా ఏఐ స్పెషాలిటీ వచ్చి స్పీడ్ ఇంకా ఆటోమేషన్. మీరు జస్ట్ టాపిక్ లేదా కొంత టెక్స్ట్ ఇస్తే చాలు, అదే మొత్తం ప్రెజెంటేషన్ను క్షణాల్లో రెడీ చేసేస్తుంది, స్లైడ్ బై స్లైడ్. అంటే డిజైన్ గురించి మనం అస్సలు వరి అవ్వక్కర్లేదా? అక్కర్లేదు. స్టూడెంట్స్ స్లైడ్ డిజైన్ మీద టైం వేస్ట్ చేయకుండా కంటెంట్ మీదే ఫోకస్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా స్లైడ్ నచ్చకపోయినా ఏఐతోనే మార్చమని చెప్పొచ్చు, లేదా రీరైట్ చేయమని అడగచ్చు. ఐడియాల్ని చాలా అందంగా, ఫాస్ట్గా ప్రెజెంట్ చేయొచ్చు.
ఓకే. మొత్తం మీద చూస్తే గ్రామర్లీ నుంచి గామా ఏఐ వరకు ఈ టూల్స్ అన్నీ స్టూడెంట్ లైఫ్ని ఈజీ చేయడానికి, టైం సేవ్ చేయడానికి, బెటర్ రిజల్ట్ సాధించడానికి బాగా హెల్ప్ చేస్తాయన్నమాట. ఖచ్చితంగా లెర్నింగ్ ప్రాసెస్లో ఇవి చాలా పెద్ద మార్పులు తీసుకురాగలవు నిజానికి. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న లేదా ఆలోచన మిగిలి ఉంది. ఏంటది? ఈ ఏఐ అసిస్టెంట్ల మీద ఇంతలా ఆధారపడటం మొదలుపెడితే స్టూడెంట్స్ సొంతంగా ఆలోచించే స్కిల్స్, వాళ్ళ క్రియేటివిటీ లాంగ్ రన్లో ఏమవుతాయి? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం కదా.